తెలంగాణ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ జనసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి టీడీపీ జనసేన మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సూచించింది. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, బీజేపీ అధిష్టానం నుంచి కిషన్ రెడ్డికి పిలుపొచ్చింది. ఈ రోజే అంటే ఎంపీ స్థానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు రీజన్ ఏంటి? కొద్దిసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఆయన ఉటావుటిన ఢిల్లీ బయలుదేరేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయనకు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఒక 1 o'clock ఉన్నటువంటి ప్రెస్ మీటింగ్ మినహా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆయన రద్దు చేసుకొని ఢిల్లీకి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే బీజేపీ ఇప్పటికే 9 స్థానాలను ప్రకటించినటువంటి పరిస్థితి, మరో 8 స్థానాలకు సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇక్కడ చేరికలు అనేది కొంచెం కీలకంగా ఈ 8 స్థానాలకు సంబంధించి భావిస్తుంది. ఇందులో 8 స్థానాల్లో దాదాపు 6 స్థానాలకు ఇతర వ్యక్తులు, బయట నుండి వచ్చే వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం కూడా అందుతుంది. అందులో భాగంగానే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా జలగం వెంకట్రావుతో కూడా బీజేపీ చర్చలు జరిపినట్లు సమాచారం. అదేవిధంగా ఆదిలాబాద్ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి నగేష్తో కూడా బీజేపీ చర్చలు జరుపుతున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత బీజేపీ నుండి అయితే లీక్స్ వస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. అయితే ఇవన్నీ ఒక పక్కనైతే బీజేపీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో బీజేపీతో అలయన్స్లో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఇటు టీడీపీ, జనసేన, ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి మరో పార్టీ అయినటువంటి చంద్రబాబు టీడీపీ కూడా వస్తున్నటువంటి తరుణం అయితే మనకు కనబడుతుంది. అయితే ఇప్పటికే 17 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తెలంగాణలో పోటీ చేస్తుందని ముందే ప్రకటించినటువంటి తరుణంలో ఇక్కడ బీజేపీకి జనసేన, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసే అవకాశం అయితే లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 స్థానాలు బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తును ఆల్రెడీ అభ్యర్థులకు సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ కూడా పూర్తయినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఇదే 17 బీజేపీ తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆటోమేటిక్గా టీడీపీ అదేవిధంగా జనసేన పోటీకి దూరంగా ఉండడం అనేది క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన, టీడీపీ ఇక్కడ మళ్ళీ ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం, బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం అయితే ఏమాత్రం కూడా లేవు. బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్లో ఈ 2 పార్టీలతోటి పొత్తు పెట్టుకున్న తరుణంలో ఇక్కడ పోటీ చేసే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనబడట్లేదు. ఒంటరిగానే ఇక్కడ మేము అసెంబ్లీ బరిలో అయితే ఏ విధంగా ఉన్నామో ఇక్కడ అదేవిధంగా లోక్సభలో కూడా ఉంటామంటూ కూడా ఇప్పటికే బీజేపీ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతోటి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు జనసేనతోటి పొత్తు లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు చాలా సందర్భాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితేనేమి, పార్లమెంట్ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ అయితేనేమి ప్రకటించినటువంటి సందర్భం కనబడుతుంది. కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడంలో ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇక్కడికి సంబంధించినటువంటి నేతలు జాయినింగ్ కావాల్సినటువంటి ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం, అదేవిధంగా ఏదైతే ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళ బలాబలాలు ఎంత అనే అంశాలపైన కూడా జాతీయ పెద్దలకు వివరించే అవకాశం అయితే ఉంటుంది. నిన్న ఏదైతే ఇక్కడ బీజేపీలో చేరాలని సీతారాం నాయకును ఆహ్వానించినటువంటి సందర్భంలో అయితేనేమి, అదేవిధంగా జలగం వెంకట్రావుతో మాట్లాడినటువంటి సందర్భంలో అయితేనేమి వాళ్ళకు సంబంధించినటువంటి చేరికకు సంబంధించినటువంటి అంశాన్ని జాతీయ పెద్దలకు తెలియజేసేందుకు కిషన్ రెడ్డి వారి వివరాలు తెలియజేసేందుకు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం దానికి సంబంధించి అధిష్టానం నుండి
పిలుపు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేది ఇక్కడ పార్టీలో చేరే వారి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా ఏ స్థానంలో ఎవరెవరిని బరిలోకి దింపితే బాగుంటుందన్న సమాచారాన్ని అధిష్టానానికి ఇవ్వడానికి ఢిల్లీ వెళ్తున్నారు. అదేవిధంగా 17 లోక్సభ స్థానాలకు 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది కావున ఆటోమేటిక్గా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది కావున టీడీపీ జనసేన ఇక్కడ పోటీ చేసే అవకాశమే లేదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన దూరంగా ఉంటుందనేది మాత్రం కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.